ఇంట్లో ఉన్నంతసేపు బలం. కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ గా కులం బేస్డ్ గా ఉండేటటువంటి రాజకీయాలు అది ముఖ్యం. ఇప్పుడు నిన్న రాధాకృష్ణ గారు సర్వే ఏదో చేశారట, ఆంధ్రజ్యోతిలో రాశారు. ఆంధ్రాలో హైయెస్ట్ మేము కులం వదలం అని చెప్తున్నారట. అంటే ఏంటి, కుల పెచ్చ అక్కడ ఉంది. అందులో ఎస్పెషల్లీ కాపు సామాజిక వర్గంలో, ఎందుకంటే కమ్మ సామాజిక వర్గం అలా బలంగా ఫీల్ అవుతుంది. వాళ్ళకి 95 నుంచి 99% మంది చంద్రబాబు దేవుడు, ఎన్టీ రామారావు దేవుడు అంతే. రాజశేఖర రెడ్డి దుర్మార్గుడు, జగన్మోహన్ రెడ్డి అంతకంటే దుర్మార్గుడు, రాక్షసుడు. అదే రెడ్డి సామాజిక వర్గానికి జగనే. ఇప్పుడు మొన్న మైనస్ అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు గారికి కింద కొంత తగ్గచ్చు 10-20, అంతేగాని మెజార్టీ అయితే వాళ్ళు అతన్ని ఎంచుకుంటారు. వాళ్ళకి వీళ్ళిద్దరు మంచోళ్ళు కాదు. అలాంటి ఎలా అయితే వాళ్ళకుందో మనకెందుకు ఉండకూడదనే ఫీలింగ్ ఎప్పుడో ఉండబట్టినే కదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది. ఇప్పుడు ఏం చెప్పినట్టే 18-20% ఉన్న కాపులు 18% మంది ఆ రోజున ఈయన వెనకాల నిలబడ్డారు. పవన్ ఏది చిరంజీవి గారు వెనకాల, కులం అంతా ఆయన వెనకాల నిలబడింది. గుర్తుంది కదా. మరి కులపు ఫీలింగ్ లేకపోతే ఎట్టాగుంటది? ఈ కులపు ఫీలింగ్ కాపుల్లో బలంగా అప్పుడే స్టార్ట్ అయింది. దాన్ని వీళ్ళు డైవర్ట్ చేయడానికి చాలా ప్రయత్నించింది తెలుగుదేశం, వర్కౌట్ కాల. వైసీపీ ప్రయత్నించింది, వైసీపీనేమో కాపుల్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. తెలుగుదేశంకి కాపు సామాజిక వర్గం అట్లా యునైట్ అయితే ప్రమాదం అనే ఉద్దేశంతో ప్రయత్నించింది తగ్గించడానికి. అది ఇంకా ఫ్లేరప్ అయింది. కాపు నాయకులకు వాళ్ళకి భయం ఏంటంటే టీడీపీలో ఈ టెంపర్ లేకపోతే కాపు నాయకులని పట్టించుకోరు, పైగా ఒక వర్గశత్రుత్వంగా చూస్తారు అక్కడ. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు వర్గశత్రుత్వం కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య ఉంది కాబట్టి పార్టీలో ఆ ఫీలింగ్ చాలా విపరీతంగా ఉంటుంది. ఆ పార్టీలో లేకపోతే గంటా శ్రీనివాసరావు ఎందుకు